ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్స్మెన్లు కొట్టే సిక్సర్లు, బౌలర్లు తీసే వికెట్లు మాత్రమే కాదు, స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రు తొలగించే మరో అట్రాక్షన్ కూడా ఉంటుంది. అదే చీర్ లీడర్స్. మ్యాచ్ లో 4 పడినా, 6 పడినా, వికెట్ తీసిన గ్రౌండ్ మొత్తం ఎనర్జీతో ఊపేస్తూ కనిపించే ఈ గ్లామర్ గర్ల్స్ అసలు ఎంత సంపాదిస్తారో తెలుసా? ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ లో ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేకంగా చీర్ లీడర్స్ టీం ఉంటుంది. వీళ్ళు మ్యాచ్ మధ్యలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ గ్లామర్ వెనకాల భారీ కష్టమే ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. గంటల తరబడి ప్రాక్టీస్లు, ట్రావెల్, స్టేడియంలో హై ఎనర్జీ పర్ఫార్మెన్స్లు, ఇలా చాలానే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఐపీఎల్ 2025 సీజన్ లో చీర్ లీడర్లకు జట్టు ఇచ్చే శాలరీల గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకొచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం ఒక్క మ్యాచ్ కు సగటున 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారట. అయితే ఇది అన్ని జట్లకు ఒకేలా ఉండదు. అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ టీం ఒక్క మ్యాచ్ కు దాదాపు 24,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తుందని సమాచారం. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ లాంటి టీంలు సుమారు 20,000 రూపాయల వరకు చెల్లిస్తున్నాయట. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి మాత్రం కాస్త షాకింగ్ గానే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్ చీర్ లీడర్లకు ఒక్క మ్యాచ్ కు సుమారు 12,000 రూపాయల నుంచి 17,000 రూపాయల మధ్య మాత్రమే చెల్లిస్తోందట. దీంతో ఇంత పెద్ద ఫ్రాంచైజీ అయ్యుండి కూడా మరీ ఇంత తక్కువ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కోట్లలో ప్లేయర్లను కొనుగోలు చేసే జట్లు చీర్ లీడర్ల విషయంలో మాత్రం ఖర్చు తగ్గిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ ఫీజుతో పాటు కొన్ని ఫ్రాంచైజీలు బోనస్లు కూడా ఇస్తాయట. జట్టు గెలిస్తే అదనపు ఇన్సెంటివ్లు, ఫ్రీ ట్రావెల్, స్టార్ హోటల్ అకామిడేషన్, ఫుడ్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తారనే సమాచారం. కొందరు సీజన్ మొత్తం పనిచేస్తే లక్షల్లో సంపాదించే అవకాశం కూడా ఉంటుందట. ఇంకా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రౌండ్లో కొన్ని గంటలు కనిపించే ఈ చీర్ లీడర్ల ఎంపిక కూడా అంత ఈజీ కాదు. డాన్స్ స్కిల్స్, ఫిట్నెస్, స్టేజ్ ప్రెజెన్స్, ఎనర్జీ లెవెల్స్, ఇలా అనేక టెస్టులు పాస్ అయిన వాళ్ళకి అవకాశం దక్కుతుందట. అందుకే చాలా మంది విదేశీ డాన్సర్లు ఐపీఎల్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇంత గ్లామర్ యాడ్ చేస్తున్న వాళ్ళకి ఇస్తున్న శాలరీ చాలా తక్కువ అని అంటుంటే, ఇంకొందరు మ్యాచ్ కు లక్షలు రావాలని ఆశిస్తారు. ఇంకొందరు మ్యాచ్ కు లక్షలు రావాలని ఎలా ఆశిస్తారు అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఐపీఎల్ చీర్ లీడర్ల శాలరీల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్స్మెన్లు కొట్టే సిక్సర్లు, బౌలర్లు తీసే వికెట్లు మాత్రమే కాదు, స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రు తొలగించే మరో అట్రాక్షన్ కూడా ఉంటుంది. అదే చీర్ లీడర్స్. మ్యాచ్ లో 4 పడినా, 6 పడినా, వికెట్ తీసిన గ్రౌండ్ మొత్తం ఎనర్జీతో ఊపేస్తూ కనిపించే ఈ గ్లామర్ గర్ల్స్ అసలు ఎంత సంపాదిస్తారో తెలుసా? ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ లో ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేకంగా చీర్ లీడర్స్ టీం ఉంటుంది. వీళ్ళు మ్యాచ్ మధ్యలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ గ్లామర్ వెనకాల భారీ కష్టమే ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. గంటల తరబడి ప్రాక్టీస్లు, ట్రావెల్, స్టేడియంలో హై ఎనర్జీ పర్ఫార్మెన్స్లు, ఇలా చాలానే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఐపీఎల్ 2025 సీజన్ లో చీర్ లీడర్లకు జట్టు ఇచ్చే శాలరీల గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకొచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం ఒక్క మ్యాచ్ కు సగటున 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారట. అయితే ఇది అన్ని జట్లకు ఒకేలా ఉండదు. అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ టీం ఒక్క మ్యాచ్ కు దాదాపు 24,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తుందని సమాచారం. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ లాంటి టీంలు సుమారు 20,000 రూపాయల వరకు చెల్లిస్తున్నాయట. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి మాత్రం కాస్త షాకింగ్ గానే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్ చీర్ లీడర్లకు ఒక్క మ్యాచ్ కు సుమారు 12,000 రూపాయల నుంచి 17,000 రూపాయల మధ్య మాత్రమే చెల్లిస్తోందట. దీంతో ఇంత పెద్ద ఫ్రాంచైజీ అయ్యుండి కూడా మరీ ఇంత తక్కువ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కోట్లలో ప్లేయర్లను కొనుగోలు చేసే జట్లు చీర్ లీడర్ల విషయంలో మాత్రం ఖర్చు తగ్గిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ ఫీజుతో పాటు కొన్ని ఫ్రాంచైజీలు బోనస్లు కూడా ఇస్తాయట. జట్టు గెలిస్తే అదనపు ఇన్సెంటివ్లు, ఫ్రీ ట్రావెల్, స్టార్ హోటల్ అకామిడేషన్, ఫుడ్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తారనే సమాచారం. కొందరు సీజన్ మొత్తం పనిచేస్తే లక్షల్లో సంపాదించే అవకాశం కూడా ఉంటుందట. ఇంకా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రౌండ్లో కొన్ని గంటలు కనిపించే ఈ చీర్ లీడర్ల ఎంపిక కూడా అంత ఈజీ కాదు. డాన్స్ స్కిల్స్,
ఫిట్నెస్, స్టేజ్ ప్రెజెన్స్, ఎనర్జీ లెవెల్స్ ఇలా అనేక టెస్టులు పాస్ అయిన వాళ్ళకి అవకాశం దక్కుతుందట. అందుకే చాలా మంది విదేశీ డాన్సర్లు ఐపీఎల్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇంత గ్లామర్ యాడ్ చేస్తున్న వాళ్ళకి ఇస్తున్న సాలరీ చాలా తక్కువ అని అంటుంటే, ఇంకొందరు మ్యాచ్ కు లక్షలు రావాలని ఆశిస్తారు. ఇంకొందరు మ్యాచ్ కు లక్షలు రావాలని ఎలా ఆశిస్తారు అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఐపీఎల్ చీర్ లీడర్ల సాలరీల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది.